కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చ్ 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. మార్కాపురం బస్సు దుర్ఘటన వింటూ ఉంటే ఒక్కొక్క కథ వింటూ ఉంటే కన్నీళ్లు రాక మానదు. చనిపోయిన 13 మంది వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన ఒకటైతే ఆ బయటపడ్డాక వాళ్ళు పడిన మానసిక వేదన మరొకటి. అయితే ఇప్పుడు నేను ఒక బాబుని మీకు చూపిస్తున్నాను. ఈ బాబు చాలా తెలివిగా బస్సు యాక్సిడెంట్ అయిన వెంటనే బాబు విండోలోంచి దూకేశాడు. కానీ బాబుతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు బాబు బంధువులు కూడా ప్రస్తుతం ఒకళ్ళ పరిస్థితి సీరియస్గా ఉంటే మరొకళ్ళు చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఏం జరిగిందనేది బాబుని అడిగి చేస్తున్నాం. నీ పేరేంటి నాన్న? రోహన్. రోహన్, నీ ఏజ్ ఎంతమ్మా? ఏం చదువుతున్నావు? థర్డ్. ఏం జరిగింది నాన్న? నువ్వు మెలకువగా ఉన్నావా యాక్సిడెంట్ జరిగినప్పుడు? మెలకుగా ఉన్నా. ఏం జరిగిందమ్మా? బస్ డ్రైవర్ ఏమో అటు ఇటు తిప్పిండు, దానికి గుద్దిండు, డోర్ తీసుకొని వెళ్ళిపోయిండు. నువ్వు ఎక్కడున్నావు? ఏ సీట్లో కూర్చున్నావు? ఫస్ట్ డ్రైవర్ సీట్ వెనకాలే కూర్చున్నావు. గుద్దంగానే నీకు అంటే దెబ్బలు తగిలి గుద్దితే దెబ్బలు తగినాయా? కాలిని. కాళ్ళు అంటే బస్సు గుద్దంగానే మీరేం అంటే మీతో పాటు మీ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళంతా ఏం చేశారు? దూకి పారిపోలేదా బయటికి? మా పిన్ని ఏమో కింద పడ్డది, మా అత్త ఏమో దుంకింది, నేను దుంకిన. నువ్వు దేంట్లోంచి దూకావమ్మా? కిటికీలోకి వెళ్ళి దుంకిన. అప్పుడు కిటికీ పగిలిపోయింది, అద్దం పగిలిపోయిందా? ఎందుకంటే ఏసీ బస్సు కదా అది. అద్దం పగిలిపోయింది. పలిగింది. కిందకు పైనుంచి కిందకు దూకేసావు. దుంకేసిన. దూకేసి మా డాడీకి ఫోన్ చేసేలేకి మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అంబులెన్స్. కిందకి దూకి మీ డాడీకి ఫోన్ చేసావా? ఎవరి ఫోన్ నుంచమ్మా? ఒక అంకుల్ దగ్గర నుంచి తీసుకున్నాం. మీ పిన్ని అలాగే మీ బంధువులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా అత్తేమో సీరియస్ ఉన్నది, ఒంగోలిపోయింది. మీ పిన్ని? మా పిన్ని ఏమో డెడ్ అయింది. చూసావా? అంటే చనిపోయేటప్పుడు నువ్వు దూకేసావు కదా, దూకేయడానికి నీతో పాటు మీ పిన్ని మీ అత్తనే ఏమన్నా దూకేయడానికి అంటే వాళ్ళు నిన్ను తోసేసారా కిందకి, లేదంటే నువ్వే తప్పించుకుని దూకేసావు కింద? తప్పించుకొని దుంకేసి. వాళ్ళిద్దరు మాత్రం దూకలేపోయారు. బాబుకి కొంచెం ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది కాబట్టి బాబుకి యాక్సిడెంట్ అయిన వెంటనే అద్దాలు పగిలిపోవడంతో బాబు కిందకి దూకేశాడు. అదృష్టవశాత్తు ఏంటంటే బాబుకి ఎక్కువ దెబ్బలు తగల, చేతికి బర్న్ అయ్యాయి, అలాగే చెవులకు కూడా బర్న్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళ తండ్రి ఉన్నారు. నిజంగా బాధాకరం అండి. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? బాబు నిర్మల్ నుంచి బయలుదేరాడు సార్. నిన్న సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకు బయలుదేరాడు. ఉదయం 4 గంటలకు నేను ఫోన్ చేశాను, నాన్న మార్కాపురంలో ఉన్నామంటే యాక్సిడెంట్ మా వాడు దర్శిలో దిగాల. ఫస్ట్ దర్శిలో దింపుతామని చెప్పారు వాళ్ళు, దర్శిలో దింపలేదు. దింపపోగా డ్రైవర్కి 4 గంటలకు ఫోన్ చేశాం మా వాడికి, బస్సు ఎక్కడికి వెళ్తుందో అడగంటే వాళ్ళ పిన్నితోటి అడిగిపించారు. ఇది దర్శిపోదు మార్కాపురం నుంచి వెళ్తుందని చెప్పారు. సరే పోయి అడిగింది, ఏంటండి మా వాడిని దర్శి దింపాలి కదా, మీరు మార్కాపురం ఎందుకు తీసుకొచ్చారంటే అమ్మాయి వెళ్ళదటు ఇటే వెళ్తుందని చెప్పారు. మా వాడికి ఏం చేశా, కనిగిరిలో దిగమని చెప్పా. మార్కాపురంలో ఫోన్ చేశారు. మా వాడు ఎక్కడ చేశాడు, రైల్వే గేట్ ఉంది కదా మార్కాపురం దగ్గర, అక్కడ ఫోన్ చేశాడు, నాన్న రైల్వే గేట్ దగ్గర ఉన్నామంటే సరే కనిగిరి వచ్చేసి అని చెప్పా. 5 గంటలకండి ఇది? కరెక్ట్గా 6 గంటలకు సార్, 5:50కి 5:50 6 గంటలకి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మా వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసేసి నాన్న బండి యాక్సిడెంట్ అయిపోయింది, కాలిపోతుంది, నేను దూకేసా అన్నాడు. మరి వాళ్ళతో పాటు వాళ్ళ పిన్ని అండి వాళ్ళ అత్త అండి? వాళ్ళత్త ఫస్ట్ దూకిందంట. వాళ్ళత్త ఫస్ట్ దూకింది. వాళ్ళత్త పిన్నేమో పై బెర్త్ కదా సార్, పై బెర్త్లో నుంచి అటు మధ్యలో పడిపోయింది, 2 బస్సు సీట్ల మధ్యలో వాళ్ళ పిన్ని పడిపోయింది. ఫస్ట్ వాళ్ళ అత్త కిందికి దూకింది, పిన్ని అటు పడిపోయింది. వీడు వాళ్ళ అత్త తర్వాత బయటకు దూకాడు, సెకండ్ టైం దూకాడు వీడు. ఫస్ట్ వాళ్ళు పిన్ని దూకి నుంచి అడిగా, మరి నిన్ను ఎవరైనా దింపారా, వాళ్ళు ఎవరన్నా లాగారా, ఎవరన్నా తోసేశారంటే నన్ను ఎవరు తోయలేదు, ఫస్ట్ అత్త దూకేసింది, తర్వాత నేను దూకాను అంటున్నాను. ఆవిడ పరిస్థితి ఎట్లా ఉందండి? ఆవిడ పరిస్థితి ఒంగోలు రెఫర్ చేశారు సార్, ఏదో ఆపరేషన్ చేయాలంటుండ్రు. మరి ఎలా ఉంటుంది అక్కడికి వెళ్తే కానీ ఆమె కండిషన్ తెలియదు మాకు. వాళ్ళ పిన్ని చనిపోయినట్టే చెప్పారా? డెత్ అయింది సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చెప్పారా అంటే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి ఏమైనా చెప్పారా? ఉన్నారు సార్, అందరూ మా తమ్ముడే అవుతాడు, అతను కూడా లాంగ్ నిర్మల్లో ఉంటారు, బయలుదేరారు సార్ వాళ్ళు. 2 పిల్లలు ఆమెకు, చనిపోయిన ఆమెకు. ఎక్కడికి వెళ్ళారండి? ఊరు మీ బాబుని ఊరు పంపించారా సార్? మేము తెలంగాణ సార్, పని చేసుకుంటాం సార్, మేస్త్రి పని చేస్తాం. నేను ముందే వచ్చేసాను, నాకు ఆరోగ్యం బాగలేక. మా వాడు ఎగ్జామ్ అయిపోయి తీసుకురామని చెప్పా, వస్తుంటే ఇలా జరిగింది.
వీళ్ళ బాధను ఎలా వర్ణించాలో కూడా తెలియని పరిస్థితి. బాబు వాళ్ళ అత్త దూకేసే తర్వాత బాబు దూకేసే ఆ 6 గంటల సమయంలో ఆ యాక్సిడెంట్లో కిందకి దూకేయాలి అనే ఆలోచన బాబుకు రావడం నిజంగా నిజంగా వీళ్ళ తండ్రి అదృష్టం అనే చెప్పాలి. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే వాళ్ళ పిన్ని పై బర్త్లో పడుకున్నారు. యాక్సిడెంట్ దాటికి ఆ బర్త్లో నుంచి ఆవిడ కింద పడిపోవడం, స్లీపింగ్ బెర్త్లో నుంచి కింద పడిపోవడంతో ఆవిడ దూకలేని పరిస్థితిలో ఆవిడ కూడా చనిపోయినట్టుగా కూడా ధృవీకరించారని చెప్తున్నారు. మొత్తం మీద కన్నీటి గాథలో ఇలాంటివన్నీ కూడా మార్కాపురం హాస్పిటల్ నిండా ఇవే కన్నీటి గాథలు ఉన్నాయి. డ్రైవర్ చేసిన చిన్న తప్పిదంతో ఎన్నో కుటుంబాలు వాళ్ళని కోల్పోయిన పరిస్థితి మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే కనబడుతోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.